ఈ ఆన్సర్ చెప్పండి మా. ఆన్సర్ ఎంత? 81 ఇంటూ 9 ఇంటూ 18 9025. 206 స్క్వేర్ చెప్పండి ఇంటూ 2 ఇంటూ 4 ఎంత? 4 24 36. ఇప్పుడు చెప్తారా? 2550 ఇంటూ 10 కాదు 5025. ఓకేనా? అంటే నేర్చుకుంటే ఎక్కడి దగ్గర ఉంటుందని చెప్పండి, జాబ్కి దగ్గర. నేను ఒక మాట చెప్పాను, ఏం చెప్పండి, మీరు నేర్చుకునే కొద్దీ ఎంత డిపాజిట్ అవుతుంది మీ బ్యాంక్లో? 50 to 1 lakh డిపాజిట్ అవుతుంది. ఎప్పుడు డ్రా చేసుకుంటారు? ఇప్పుడు మీ స్క్వేర్స్ నేర్చుకున్నందుకు మీకు ఒక 50,000 మీ బ్యాంకులో డిపాజిట్ అయినవా ఎప్పుడు విత్డ్రా చేసుకుంటారు? జాబ్ వస్తే విత్డ్రా చేసుకుంటారు, లేకుంటే అవి బ్యాంకులో ఉండిపోతాయి. మీరు ఎప్పుడు బ్యాంకులో చేస్తే అప్పుడు మీకు ఆ డబ్బులు డ్రా అవుతాయి. ఇప్పుడు కష్టపడేది ఏం లేదు, కష్టపడేది అంతా ఎక్కడ వస్తుంది? ఖచ్చితంగా కదా. మీరు మరి ఇక్కడ కూర్చొని నేర్చుకునేది దేనికోసం? డబ్బుల కోసమే కదా. జాబ్ అంటే డబ్బులే కదమ్మా. డబ్బులు వస్తున్నాయి, ఎప్పుడు వస్తాయి? మీకు జాబ్ వచ్చినాక 100%. ఇప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్ వల్ల ఏమవుతుంది చెప్పండి, మీకు బ్యాంకులో డిపాజిట్ అయినట్టే. ఎప్పుడు విత్డ్రా చేసుకుంటారు? ఇదైతే మర్చిపోండి. ఇప్పుడు మీరు ఎర్నింగ్ చేస్తున్నారు, ఎర్నింగ్ చేయట్లేదా? చేస్తున్నారు మా. బ్యాంకులో పడుతున్నాయి డబ్బులు, ఎప్పుడు డ్రా చేసుకుంటారు? జాబ్ వచ్చిన తర్వాత. అందరు ఎంప్లాయీస్ ఎప్పుడు డ్రా చేసుకుంటారు? 1 month తర్వాత. మనం ఒక 10 months తర్వాత విత్డ్రా చేసుకోబోతున్నాం. ఓకేనా? నిన్న కాన్సెప్ట్ ఏరియా వాల్యూ మీద అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ఈరోజు ఇంకో కొత్త కాన్సెప్ట్కి వెళ్దాం. ఓకే, లాస్ట్ తర్వాత అది లాస్ట్ డిస్కస్ చేద్దాం. జస్ట్ వినండి ఫస్ట్. కాన్సెప్ట్ ఏదంటే ఫోల్డింగ్ కాన్సెప్ట్. ఓకే, ఫోల్డింగ్ కాన్సెప్ట్. ఈ క్వశ్చన్ ఇది ఎక్కడిదంటే 2018 TSSI ప్రిలిమ్స్ ఇచ్చిన క్వశ్చన్. ఓకే, ముందే చెప్పాను, మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెళ్ళాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏది అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏది వచ్చింది దాని 360 degrees ఎలా అడుగుతాడు కూడా నేర్చుకుంటూ వెళ్ళాలి. ఏ వచ్చిందో కాదు, దాని ప్రకారం దానికి లింకప్కి ఎలా వచ్చిందో అవి డిస్కస్ చేస్తాం. ఈరోజు చూడండి మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ ఏదంటే ఫోల్డింగ్ కాన్సెప్ట్ మా. ఓకేనా? దీని గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఫోల్డింగ్ కాన్సెప్ట్ ఏం లేదు, ఒక రెక్టాంగిల్ ఉంది పేపర్. ఓకేనా? లెంత్ ఇది 10, ఇది 5 ఉందనుకోండి. దీని ఏరియా ఎంత? 10 5 మా 50. ఓకేనా? ఎల్ఇంటిబీనే కదా. ఇది 10 ఉంటుంది, ఇది 5 ఉంటుంది అంటే ఎల్ఇంటిబీ ఎంత? 50 వస్తుంది ఇంతవరకు. ఓకేనా? దీన్ని ఇలా హాఫ్గా ఫోల్డ్ చేస్తే దీని ఏరియా ఏమవుతుంది? ఎంత అవుతుంది మా? 25. అంతే కదా, హాఫ్ అయిపోతుంది కదా. అదే చూడండి ఇలా ఫోల్డ్ చేస్తే అప్పుడు కూడా 25. ఎలా ఫోల్డ్ చేసిన హాఫ్గా అంటే ఇక్కడ చూడండి మా. అంటే జనరల్గా చూడండి ఇది ఉందనుకోండి, దీన్ని చూడండి, దీని టోటల్ ఏరియా వచ్చాకనే 50 ఉంది. దీన్ని హాఫ్ ఫోల్డ్ చేస్తే 25 అవుతుంది. ఇలా హాఫ్ చేసిన 25 వస్తుంది. అంటే వాటికి చూడండి మా, ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసినప్పుడు 25 వస్తే దీని ఏరియా ఎంత అంటే ఈజీగా చెప్పగలమా లేదా? చెప్పేస్తాం కదా, కరెక్టే కదా. అదే చూడండి మా, ఇక్కడ 10 ఉంది, ఇది 5 ఉంది అనుకోండి. దీని యొక్క పెరిమీటర్ ఏమవుతుంది? పెరిమీటర్ మీన్స్ చుట్టుకొలత. ఇది 10 ఉందా, ఇక్కడ 10 + 10 ఎంత? 20. ఇది 5, ఇది ఒక 5 ఎంత? 10 ఎంత? 30 కదా. టోటల్ ఎంత ఉన్నట్టు? 30 ఉన్నట్టే కదా. దాన్ని ఏం చేస్తాము? 10 + 5 ఎంత? 15. 15 × 2 2 × L + B రాస్తాం. కాన్సెప్ట్ అర్థమైందా? అదే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి? లెంత్ అలానే ఉంటుంది, బెర్త్ ఏమవుతుంది చెప్పండి? 2.5 అవుతుంది. అంటే ఇక్కడ 10 ఉంది, ఇది ఎంత? 2.5. అంటే 10 + 2.5 ఎంత? 12.5 × 2 ఎంత? 25. కాన్సెప్ట్ అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఫోల్డింగ్ కాన్సెప్ట్ మనకి ఇచ్చేది పెరిమీటర్ ఇస్తాడు, ఏరియా ఇవ్వడు. నెంబర్ 1 కండిషన్ అర్థమైందా? ఏది ఇస్తాడు చెప్పండి? పెరిమీటర్ ఇస్తాడు, ఏరియా ఇవ్వడు. ఎందుకు అంటే చూడండి మా, ఇప్పుడు ఒకటి చూడండి, ఒక రెక్టాంగిల్ పేపర్ తీసుకుంటున్నాం. రెక్టాంగిల్ పేపర్ తీసుకుంటే లెంత్ వచ్చాకనే 12 తీసుకొని ఇది వచ్చానే 6 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు దేని ఏరియా ఏమవుతుంది చెప్పండి? 72 అవుతుంది. 12 6 అంతా 72, హాఫ్ చేసుకుంటే 36. ఎటువైపు చూడండి మా, ఫోల్డ్ చేసేది లెంత్ అమ్మడి ఫోల్డ్ చేసినా బెర్త్ అమ్మడి ఫోల్డ్ చేసినా దాని ఏరియా హాఫ్ వస్తుంది. అంటే 2 వాల్యూస్ అయితే రావు. కానీ అదే పెరిమీటర్ తీసుకుంటే చూడండి, ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాం. ఇలా ఫోల్డ్ చేసామంటే అర్థం ఏం చెప్పండి? హాఫ్గా. ఇప్పుడు లెంత్ ఏమవుతుంది చెప్పండి? 6 అవుతుంది. బెర్త్ ఏమవుతుంది? 6 ఉంటుంది. అంటే దీని చుట్టుకొలత ఏమవుతుంది చెప్పండి? 24 అవుతుంది. చూడండి అక్కడ 6 కన్ఫ్యూజ్ కాకండి, స్క్వేర్ అయింది. అప్పుడు ఇంకోటి తీసుకొని చెప్తా చూడండి, తీసుకుందాం. 18 6 తీసుకుందాం అనుకోండి. క్లియర్? ఓకేనా? దీని పెరిమీటర్ ఎంత చూడండి, నిజమంటే 18 + 6 ఎంత? 24 × 2 అంతే కదా. 2 × L + B కదా. 2 × L + B అంటే 48 వస్తుంది ఇంతవరకు. ఓకేనా? ఇలా కాకుండా చూడండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాం. ఇలా ఫోల్డ్ చేస్తున్నాం అంటే దాని అర్థం చూడండి మా, లెంత్ ఎలా ఉంటుంది చెప్పండి?
18 ఉంటుంది. బెర్త్ మాత్రం ఏమవుతుంది అంటే దీంట్లో హాఫ్ అంటే 3 ఉంటుంది. ఇది ఓకేనా అందరికీ? అంటే ఎలా ఫోల్డ్ చేస్తాం? ఇలా దీన్ని బెర్త్ ఏముందో దాని నంబర్ ఇలా మర్చాం. ఓకే, ఇలా మర్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి, దీని పెరిమీటర్ మారిందా లేదా? ఓకే, ఇలా మర్చినప్పుడు ఎంత వస్తుంది అంటే ఇప్పుడు చూడండి 18 + 3 ఎంత? 21 × 2నే కదా 42 వచ్చింది. ఇది పెరిమీటర్, ఇది ఓకేనా? రెండోసారి చూడండి, ఇలా మడుస్తున్నా. ఎలా మడుస్తున్నాను? ఇది 18 ఉంది, ఇది 6 ఉంది, ఇలా మడుస్తున్నాం. ఓకే, అప్పుడేమవుతుంది చెప్పండి, దీని లెంత్ ఏముంది చెప్పండి? 9 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది. ఇప్పుడు దీని ఏరియా ఏమవుతుంది చెప్పండి? 30 అవుతుంది. దీని ఏరియా కాదు, పెరిమీటర్ ఎంత? 30. ఇది ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? ఉన్నది దీని ఏరియా ఎంత చెప్పండి నీకు? 18 6 ఎంత? లెంత్ ఎంత చెప్పండి? 18. బెర్త్ ఎంత ఉంది? 6 ఉంది. 18 6 108. నిజమంటే దాని ఏరియా ఎంత అంటే 108. కానీ మన క్వశ్చన్ ఏమి ఇస్తాడు అంటే ఈ రెండు వాల్యూస్ ఇస్తాడు. ఏ రెండు వాల్యూస్? ఓకే, 42 ఎలా వచ్చింది? ఒకసారి పొడవు వెంబడి మర్చినప్పుడు 42 వచ్చింది, వెడల్పు వెంబడి మర్చినప్పుడు ఎంత వచ్చింది? 30 వచ్చింది. ఈ రెండు ఇచ్చి మనకు దాని యొక్క ఏరియా లేకుంటే లెంత్ ఎంత, బెర్త్ ఎంత అంటాడు. క్వశ్చన్ అర్థమైందా? మరి జనరల్గా ఈ క్వశ్చన్ చూడండి, ఇలా ఇచ్చి మాత్రమే ఎల్ ఏమో 18 ఉంది, బి వచ్చాకనే 6 ఉంది, దాని యొక్క పెరిమీటర్ ఎంత అంటే ఎవరికి జాబ్ రాదు. ఎందుకు చెప్పండి? ప్రతి ఒక్కరు చేసి పెడతాడు. కరెక్టే కదా? కరెక్టే కదమ్మా? కొన్ని పెరిమీటర్ అడిగినా ఎవరైనా చేస్తారు కదా, కానీ అడిగేది ఏమడుతుంటే అది అడుగుతాడు. ఏమడిగాడు మా? ఒకసారి పొడవు వెంబడి మర్చినప్పుడు ఒకటి వాల్యూ వచ్చింది, వెడల్పు వెంబడి మర్చినప్పుడు ఇంకో వాల్యూ వచ్చింది, దాని యొక్క ఏరియా ఎంత? అదే కదా క్వశ్చన్ అడిగింది. దేంట్లో? మన తెలంగాణ ప్రిలిమ్స్ క్వశ్చనే. అంటే జనరల్గా ఎందుకు ఇస్తాడు ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఎలిమినేషన్ మెథడ్. ప్రిలిమ్స్ ఒక 5 లక్షల మంది రాస్తుంటే దాంట్లోంచి వాడు ఎంతమందిని ఎలిమినేట్ చేయాలి? 4,50,000 మందిని ఎలిమినేట్ చేయాలి. 4,50,000 మందిలో ఈ క్వశ్చన్ వచ్చి కొంతమందిని ఎలిమినేట్ చేసింది ఖచ్చితంగా 1,00,000 మందిని. కరెక్ట్ కాదు? ఈ క్వశ్చన్ చూడండి, చదువుతాడు, కొంతమంది చదివింటారు, లేకపోతే స్కిప్ చేసింటారు, వాళ్ళందరూ ఏమైనట్టే ఎలిమినేషన్ అయినట్టే. ఈ క్వశ్చన్ ఎవరైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే జనరల్గా ఒక 20 సెకండ్స్లో ఎవరు ఆన్సర్ చేస్తారో వాళ్ళు ఉండింటారు కాంపిటీషన్లో. కరెక్ట్ కాదా? అంతే కదమ్మా? 2000 ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్. ఏది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా తయారవుతుందో మనం తెలుసుకొని ఆ లాజిక్ ప్రకారం వెళ్ళాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారో వెళ్ళి అంటే మనం ఏ క్వశ్చన్ వస్తే ఎలిమినేషన్ అయితే ఆ క్వశ్చన్ నేర్చుకుంటే ఎలిమినేట్. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు నిజంగా ఎలిమినేషన్ అవుతారు కదా? ముందు ఇప్పుడు చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే ఇప్పుడైతే కదా. ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవరికి జాబ్ వస్తుంది? తెలివిగా చదివిన వాళ్ళకి జాబ్ వస్తుంది. మా తెలివిగా చదవడం అంటే లక్ ఫ్యాక్టర్ ఉంటుంది, కానీ లక్ ఫ్యాక్టర్ పాటు ఇంకోటి ఏముంటుంది చెప్పండి? తెలివిగా చదవడం కూడా. లక్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్పండి? ఏం సింపుల్గా మీ ఫ్రెండ్స్ ఈరోజు రాలేదనుకో అన్లక్కి, అంతే కదా? ఈరోజు 1000 వరకు స్క్వేర్స్ నేర్చుకున్నాం, ఆయన మిస్ అయినట్టే కదా. అదే లక్ ఫ్యాక్టర్. లక్ ఫ్యాక్టర్ ఎక్కడో ఉండదు, ఏముంటుంది చెప్పండి? ఈరోజు రావడం రాకపోవడం అంతే. ఈరోజు వచ్చింటే వాళ్ళైతే ఎక్స్ట్రా నేర్చుకునేవాళ్ళు కదా, అంతే. లక్ అనేది ఏముంటుంది చెప్పండి? మీ టైం మీద డిపెండ్ అయింది అది. ఇంతవరకు ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఏమి ఇస్తాడు ఒకసారి క్వశ్చన్ చదవండి. మనకి ఏమి ఇచ్చాడు చదవండి మా. చదువుకున్నారా? రేపిస్తే మీకు ఈ హ్యాండ్ అవుట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు మనకు. ఒక పేపర్ ఉందంట, దాన్ని ఎలా మడుస్తున్నాడు? సమానంగా మడుస్తున్నాడంట. ఒకసారి మర్చినప్పుడు ఎలా వచ్చిందంట? 34 వచ్చిందంట. రెండోసారి మర్చినప్పుడు ఎలా వచ్చిందంట? 38 వచ్చింది. అయితే దాని యొక్క పేపర్ యొక్క ఏరియా ఎంత? క్వశ్చన్ అర్థమైందా? మనం ఇందాక డిస్కస్ చేసినట్టే ఇది క్వశ్చన్. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్లో ఎలా ఇచ్చాడో ఆ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఏమవుతుంది చెప్పండి? నెంబర్ 1 కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఆ క్వశ్చన్ రిపీట్ అయితే ఈజీగా చేస్తాం, లేకుండా డిజిట్ చేంజ్ చేస్తారు, అంతే కదా. అంతకన్నా ఏం క్వశ్చన్ చేయగలడు? ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది కదా? కాన్సెప్ట్ పేరు ఏం పేరు? ఫోల్డింగ్ కాన్సెప్ట్ మా. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ జనరల్ మెథడ్ చెప్పాలా అసలు అవసరం లేదా? జనరల్ మెథడ్ చెప్పాలా వద్దా? ఓసారి డిస్కస్ చేద్దాం, ఒక్కొక్క ఐడియా వస్తుంది ఏంటి. ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, జనరల్గా మనకు మ్యాథ్స్ ఏంటి ఏం చేస్తాం చెప్పండి? ఖచ్చితంగా మ్యాథ్స్ వచ్చు కాబట్టి మ్యాథ్స్ అప్లై చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, లెంత్ పెడుతున్నాయి కదా. ఒకసారి లెంత్ ఏం చేస్తున్నాడు? హాఫ్ చేస్తున్నాడు. రెండోసారి బెర్త్ ఏం చేస్తున్నాడు? హాఫ్ చేస్తున్నాడు. అక్కడ చూడండి మా, పెరిమీటర్ అని చెప్పండి 2 × L+Bనే కదా. పెరిమీటర్కి ఎంత? 2 × L+B. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను చెప్పండి? లెంత్ను హాఫ్ చేసేస్తున్నాడు. తర్వాత ఏం చేస్తాను చెప్పండి? బెర్త్ని తీసుకు పెట్టాడు, అంతే కదా. 2 × L+B కదా. ఈక్వల్ ఎంత ఇచ్చాడు మనకు? 34 ఇచ్చాడు. రెండోసారి ఏం చేస్తున్నాడు? 2 × L అనే యాజ్ ఇట్ ఈజ్ పెడుతున్నాడు. బెర్త్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? హాఫ్ చేస్తున్నాడు. అప్పుడు ఎంత వచ్చిందంట? 38. ఇది ఓకేనా? అదే కదా ఇచ్చింది వాడు. అంటే ఇక్కడ చూడు, ఇది ఏమవుతుంది చెప్పండి? L+2B = ఎంత వస్తుంది అంటే 34 వస్తుంది. 2L+B = ఎంత అంటే 38 వస్తుంది. ఇది ఓకేనా అందరికీ? అన్నీ చేస్తే అదే కదమ్మా. ఏమొస్తుంది చెప్పండి? L+2B = ఎంత? 34. నెక్స్ట్ మా 2L+B ఎంత ఇస్తున్నాడు?
38 ఇచ్చాడు. అంటే ఇది చూడండి ఏం చేస్తామంటే ఆల్జిబ్రా చేస్తాం, అప్లై చేస్తాం. చూడండి ఎల్ వాల్యూ కానీ బీ కానీ వాల్యూ కావాలంటే ఆల్జిబ్రా అప్లై చేస్తాం. అంటే చూడండి దీన్ని ఇంటూ 2 చేసామనుకోండి ఇది క్యాన్సిల్ అవుతుంది. బీ వాల్యూ కావాలంటే, ఎల్ వాల్యూ కావాలంటే ఏం చేస్తామా, బీని క్యాన్సిల్ చేస్తుంది. అర్థమైంది? ఐడియా ఉందా లేదా ఫస్ట్ చెప్పండి. ఆల్జిబ్రా ఐడియా ఉంది కదమ్మా. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి దీన్ని ఇంటూ 2 చేస్తే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి. ఇది ఇంకోసారి రాస్తుంది చూడండి, ఎల్ ప్లస్ 2b ఈక్వల్ టు 34. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమవుతుంది చెప్పండి, ఇది 4l ప్లస్ 2b ఈక్వల్ టు ఎంత, 76 అంతే కదా, 76. ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది చెప్పండి, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, 3l ఈక్వల్ టు ఎంత వస్తుంది చెప్పండి, 76లో పోతే ఎంతమా, 42. అంటే ఎల్ ఎంత ఉన్నట్టు చెప్పండి, 40. అర్థమైందా లేదా? ఎంతమందికి అర్థం కాలే? అర్థం కాని వాళ్ళు అదృష్టవంతులు, ఎందుకంటే ఇది కాదు మెథడ్ చేయాల్సింది. ఓకే, ఇదైతే కాన్సెప్ట్ మా. ఏం చేస్తామని చెప్పండి, ఎల్ వాల్యూ కనుకుంటే జనరల్గా ఇదే కదా, ఎల్ ప్లస్ 2b. నిజమంటే మనం 1 మార్క్ వస్తున్నా 2 మార్క్స్ వస్తున్నా, 1 మార్క్ వస్తుంది. ఇప్పుడు నేను చేసిన మెథడ్ 1 మార్క్ 3 మార్క్స్, 3 మార్క్స్ 100%. దీనికి 1 మార్కు, దానికి 1 మార్కు, ఫైనల్లీ ఆన్సర్కి 1 మార్కు. కరెక్ట్ కదమ్మా? ఓకేనా? ఈ క్వశ్చన్ ఇది అర్థమైంది కదా ఎలా చేయాలి. ఓకే, మెథడ్ అయితే ఇదేమో ఏం చేస్తామంటే ఆల్జిబ్రా అప్లై చేస్తాము. ఫైనల్లీ చూడండి ఎల్ ప్లస్ చేస్తాము. అంటే చూడండి ఏం చూడండి, ఎందుకు బై 2 రాస్తున్నాను, లెంత్ హాఫ్ అవుతుంది, రెండోసారి బెర్త్ హాఫ్ అవుతుంది. ఫైనల్ ఏమొచ్చింది మనకు, ఎల్ ప్లస్ 2b ఈక్వల్ టు 34 వచ్చింది, 2l ప్లస్ b ఈక్వల్ టు 38 ఇంటూ చేసాం. ఫైనల్ ఏమొచ్చింది అంటే 3l ఈక్వల్ టు 42 వచ్చింది. ఎల్ ఎంత ఉన్నట్టు 14 వచ్చినట్టు. ఇంతవరకు ఓకేనా? ఈ క్వశ్చన్ ఎలా చేయాలని చూడండి. మన లక్కుగా ఈ క్వశ్చన్ ప్రిలిమ్స్లో వచ్చింది. ఇన్ కేస్ మెయిన్స్లో వచ్చింటే 1 మార్కు పోయినట్టే కదమ్మా. ఎందుకు లక్ అంటున్నాను, ప్రిలిమ్స్లో ఏముంది చెప్పండి, ఓన్లీ క్వాలిఫైయింగే. 40% అనుకోండి, 40% వస్తే చాలా అంటే చాలా క్వశ్చన్ స్కిప్ చేసేసుకోవచ్చు. ఆ చాయిస్ ఉంది దేంట్లో, ప్రిలిమ్స్లో. ఇన్ కేస్ మెయిన్స్లో ఆ ఛాన్స్ ఉండదు. మనకు ఒక క్వశ్చన్ స్కిప్ చేస్తున్నట్టు మీనింగ్ ఏం చెప్పండి, 1 మార్కు పోగొట్టుకున్నట్టే. ఓకేనా? ఇంతవరకు ఓకేనా? మా జనరల్గా ఫోల్డింగ్ కాన్సెప్ట్ జాగ్రత్త గమనించండి. ఒక చిన్న లాజిక్ చూడండి. మొత్తం ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఇక్కడ, 4 సైడ్సే కదా. ఇలా మర్చినప్పుడు ఎన్ని సైడ్స్ ఉన్నాయి చెప్పండి. నిజమంటే 4ఏ, కానీ ఇక్కడ చూడండి సైడ్ ఇది 10 అనుకున్నాం అనుకోండి, ఈ వైపు 10 ఉన్నాయి. ఇలా మర్చినప్పుడు ఇప్పుడు ఏం చెప్పండి, ఇది 5 ఇది 5ఏ కదా. అంటే ఏమేం చెప్పండి, 1 వెళ్ళిపోయినట్టే కదా. ఆ లాజిక్ అర్థమవుతుందా? నిజమని చూడండి మా, ఇది చూడండి ఇది 24 ఉంది, ఇలా ఎక్కొచ్చాకనే 10 ఉంది అనుకున్నాం. ఇలా మర్చినప్పుడు చూడండి, ఇంతకుముందు 24 48 ఉన్నది, కానీ ఇప్పుడు 12 24 కదా అయింది. అంటే ఒకటైతే 12 అయితే వెళ్ళిపోయింది కదా. అర్థమవుతుందా? 24 అనేది అంటే ఇప్పుడు చూడండి ఇలా మర్చినప్పుడు సైడ్స్ 3నే ఉంటాయి. చూడడానికి అయితే 4 ఉంటాయి, కానీ ఒక సైడ్ మాత్రం మిస్ అవుతుంది. ఇది ఓకే అందరికి అర్థమైందా? ఓకే, ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే, క్వశ్చన్ అర్థమైంది కదా. ఏమి ఇస్తాను చెప్పండి, ఒక దీర్ఘ చతురస్రపు కాగితాన్ని ఒక జత భుజాలతో, అంటే లెంత్ ఆర్ బెర్త్, ఒక జత భుజాలతో మడిచినప్పుడు ఏమవుతుందంటే సర్వ సమానంగా మడిస్తే దాని చుట్టుకొలత ఎంత వస్తుందంట, 34 వస్తుంది. రెండోసారి మిగతా జత భుజాలతో మడిస్తే 38 వస్తుంది. కాగితం యొక్క వైశాల్యం. మా జనరల్ చూడండి, పేపర్ ఏరియా కావాలంటే ఎల్ ఇంటూ బీనే కదా. ఎల్ కావాలి, ఎల్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం, తర్వాత బి ఫైండ్ అవుట్ చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి, ఎల్ ఇంటూ బి చేయాల్సింది కదా. ఇప్పుడు చూడండి ఒకసారి ఎంత వచ్చింది చెప్పండి, 34 వచ్చింది వాడు. రెండోసారి ఎంత ఇస్తున్నాడు, 38. ఇంతవరకు ఓకేనా, 34 38. దాని నుండి మనం ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి, బి ఫైండ్ అవుట్ చేయాలి. వాటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది, 4. ఈ 4 ఓకేనా. ఎక్కడితే 4 ఇచ్చిన వాల్యూస్లో ఈ పెరిమీటర్ ఆ పెరిమీటర్ మధ్య డిఫరెంట్ ఎంత, 4. ఇప్పుడు చూడండి ఎల్ రాస్తున్నాను, బి రాస్తున్నాను, ఎల్ ఇన్ బి ఫైండ్ అవుట్ చేస్తాను. దీని నుండి ఈ 3 దానిలో నుంచి తీసుకోవాలి మనం. క్లియర్ ఓకేనా. ఇప్పుడు చూడండి లెంత్ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉండాలి కదా. చూడండి అంటే పెద్ద వాల్యూ 38 కదా, 38కి 4 యాడ్ చేయండి, 42. 42/3 రాస్తున్నా. ఈ 3 ఏది అంటే ఇందాక చెప్పే కదమ్మా, ఒక సైడ్ పోతుంది అని, అంటే రిమైనింగ్ సైడ్స్ ఎన్ని ఉన్నట్టు 3. ఇది ఓకేనా, అర్థమైందా. ఇంటూ ఇప్పుడు చూడండి 34 నుంచి 4 తీసేసేయండి, 30/3 ఓకేనా. ఇప్పుడు అర్థమైందా, 42/3 30/3. చూడండి 3 1s 3 14s మనకి ఇదే ఇందాక వచ్చింది, 3 1s 3 10s. ఆన్సర్ ఎంత చెప్పండి, 140 మీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్. ఆన్సర్ ఎంత, 140 మీటర్ స్క్వేర్. కాన్సెప్ట్ అర్థమైందా. ఏం చేస్తున్నాను చెప్పండి, లెంత్ బెర్త్ అంటే వాడు ఇచ్చిన పెరిమీటర్ 1 పెరిమీటర్ 2 తీసుకుంటే వాటి మధ్య డిఫరెంట్ మధ్యలో రాశారు. వీటి మధ్య డిఫరెంట్ ఎంతో 4 వచ్చింది. ఒకదానికి యాడ్ చేస్తున్నా, ఒకదానికి లెస్ చేస్తున్నా. అక్కడ కూడా లాజిక్ ఉంది. ఏం చేస్తాను చెప్పండి, యాడ్ చేసే దేనికి, లెంత్ కోసం యాడ్ చేస్తాం పెద్దదానికి, బెర్త్ కోసం చిన్నదానిలో తీసేస్తాం. బై 3 చేస్తున్నాం. ఎక్కడివి 3 సైడ్స్ తీసుకోండి, ఒకటి హైడ్ అవుతుంది కాబట్టి 3. ఎప్పుడైనా సరే మనం ఆల్జీబ్రా అప్లై చేసిన బై 3నే. ఇందాక చూడండి 3l = 42 వచ్చింది. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్, రాసుకోండి. ఇంకొకటి మాకు గుర్తుపెట్టుకోండి, ఈ చిన్న డౌట్ ఉన్న అడగండి. ఎందుకు
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం డిస్కస్ చేసేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, గుర్తుపెట్టుకోండి. సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏం చేసామని చెప్పండి, నేను ఇందాక చెప్పామండి. ఏం చెప్పామండి, 2 × L/2 + B = 34. నెక్స్ట్ 2 × L + B/2 = 38. ఫైనల్లీ చేస్తే వచ్చేది ఆన్సర్. అది ఏది అంటే సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం ఏం చేస్తాం చెప్పండి, దాంట్లో ఏం చేస్తాం చెప్పండి, స్టెప్ బై స్టెప్ రాసి ఆన్సర్ తీసుకొస్తున్నాం. ఇక్కడ మనకి ఏం చెప్పాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏం చెప్పండి. ఇక్కడ ఏం చేస్తా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ మెథడ్స్ వేరే. ఇందాక డిస్కస్ మెథడ్ మాదేది ఎలిమెంటరీ మెథడ్. 6th క్లాస్ టు 10th క్లాస్ పిల్లలు అదే చేసేది. ఆ క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఏంటి అదే చేస్తారు. కావాలంటే మీరు యూట్యూబ్ కానీ వెబ్సైట్స్ సెర్చ్ చేయండి, దాని ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది. మనం ఇంతకుముందు ఏది డిస్కస్ చేసామో అదే ఉంటుంది. కానీ అది కాదు, ఎగ్జామ్లో జాబ్ ఎవరికి వస్తుంది, ఈ మెథడ్ గుర్తుపెట్టుకోలేక వస్తుంది. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి క్వశ్చన్, మీకు డౌట్స్ రావాలి, ఏం డౌట్స్ రాలేదా. ఇప్పుడు చూడండి ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం. ఇక్కడ చూడండి 34 ఇచ్చాడు, 34, 30, 27, 33 వస్తున్నా. ఓకేనా, 27, 33. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి, 27 రాస్తాము, 33 డిఫరెంట్ ఎంత 6. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, 30/3 × 21/3. 3 1s 3 13s, 3 1s 3 7s. ఆన్సర్ ఎంత 91. అందరికి అర్థమైందా. ఒక డౌట్ అయితే రావాలి, ఆ డౌట్ అడిగితేనే నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తా. అడగండి ఏ డౌట్, ఒక మంచి డౌట్ రావాలమ్మా మీకు. ఈ మెథడ్ చేస్తుంటే ఒక డౌట్ అయితే రావాలి. పోనీ నేనే డౌట్ అడిగి నేనే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా, డౌట్ రాలేదా. ఒకసారి థింక్ చేయండి, ఏం డౌట్ రావచ్చు. మనం ఇందాక 42/3 రాశాను, రెండోసారి మా ఏం వాల్యూ వచ్చింది, 41 తర్వాత 15 30/3 రాశాను. రెండుసార్లు కూడా ఏమేం చేశానంటే బై చేసినప్పుడు 3 వస్తుంది కదా. ఇన్ కేసు 3 రాకుంటే ఏంటి మన పరిస్థితి. ఈ డౌట్ ఓకేనా. చూడమ్మా, మనం తీసేసినప్పుడు యాడ్ చేసిన తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ 39 వచ్చింది, 27 వచ్చింది, ఇంతకుముందు 42 వచ్చింది, 30 వచ్చింది. ఆ వచ్చిన వాల్యూస్ ఏముంది చూడండి, ఏమున్నాయి చెప్పండి, డివైడ్ బై 3 వస్తున్నాయి కదా. ఇన్ కేసు 3 లేకుంటే ఏంటి, కరెక్టే కదా. అర్థమైంది అందరికీ, డౌట్ అర్థమైందా. ఫస్ట్ నేను అడిగే డౌట్, 3 లేకుంటే ఏం చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి మా, ప్రతి క్వశ్చన్కి ఏ క్వశ్చన్ ఏది తీసుకున్నా 3తో డివైడ్ అయ్యే నెంబరే వస్తుంది. ఏది తీసుకుని ఏమొస్తుంది చెప్పండి, 3తో డివైడ్. ఎందుకు, ఇది మ్యాథ్స్ మా. ఒకసారి వచ్చింది అంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క దానికి అప్లై అవుతుంది. అది కావాలంటే చూడండి, ప్రైమ్ నెంబర్ తీసుకుంటే వెళ్ళిపోదామా. లెంత్ బెర్త్ ఏం చేద్దాం చెప్పండి, ప్రైమ్ నెంబర్స్ తీసుకుందాం. ప్రైమ్ నెంబర్ తీసుకున్నప్పుడు అది 3తో డివైడ్ అయ్యే రూల్ ఏం లేదు కదా. మనం ఇందాక తీసుకున్న నెంబర్లు ప్రతి ఒక్కటి 3తో. ఇప్పుడు చూడండి 27, 33 తీసుకున్నా, ఈ నెంబర్ రెండు కూడా 3తో డివైడ్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా 3తో డివైడ్ అవుతాయి. ఇంతకుముందు వాడు ఇచ్చిన కొన్ని నెంబర్స్ 42 ఇచ్చాడు, 30, 38, 34 3తో డివైడ్ అయ్యే నెంబర్ కాదు. కానీ ప్లస్ యాడ్ చేసిన తర్వాత 3తో డివైడ్ అయ్యే నెంబర్ వచ్చింది కదా. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రైమ్ నెంబర్ తీసుకుందాం. లెంత్ బెర్త్ ఏం చేద్దాం చెప్పండి, ప్రైమ్ నెంబర్ తీసుకుని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మన జనరల్గా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. మీ సీనియర్లు ఏమంటారంటే ఖచ్చితంగా ఈ ఆన్సర్ చెప్తే వాళ్ళు ఏమంటారంటే ఖచ్చితంగా మీతో చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే ఈ క్వశ్చన్ అన్ని దానికి అప్లై కాదు అంటారు. ఎందుకు, వాళ్ళకన్నా మీరు ఫాస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోగలరా కదా. ఖచ్చితంగా ఏమనిపిస్తుంది, అప్లై కాదు అంటారు. అంటారు కాబట్టి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి క్వశ్చన్కి అప్లై అవుతుంది. అంటే ఇన్ కేస్ ఎవరైనా అప్లై కాదని కాదు చెప్పాల్సింది, అప్లై ఎలా కాదో చూపించాలి. జస్ట్ ఒక మాట అంతే నమ్మకండి. ఎందుకంటే జనరల్గా సీనియర్లు ఎలా ఉంటారంటే 4-5 ఏళ్ళ నుంచి చదువుతుంటారు. 4 ఏళ్ళు చదువుతున్నారని దాని అర్థం చెప్పండి, ఈ మెథడ్స్ తెలియక చదువుతున్నారు. తెలిసింటే అది యాక్సెప్ట్ చేసేది ఉండదు మా అందరికీ. యాక్సెప్ట్ చేసిన రోజే సక్సెస్ అవుతాం అంతే. ఈ మెథడ్స్ ఉన్నాయి దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే కదమ్మా మీరు ఒప్పుకున్నారు కాబట్టి ఓకే. లేకుంటే నాతో ఖచ్చితంగా ఏం చేసేవాళ్ళు చెప్పండి, డిస్కస్ చేసేవాళ్ళు ఏమని, ఎలా వేస్తున్నారు సార్ అని. ఓకే, ఒకసారి తీసుకుందామా, ప్రైమ్ నెంబర్ తీసుకుందాం. మీరే చెప్పండి, మీరు లెంత్ ఎంత తీసుకుందాం, బెర్త్ ఎంత తీసుకుందాం. ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నా, లెంత్ ఎంత బెర్త్ ఎంత తీసుకున్నాం చెప్పండి. లెంత్ ఎక్కువ ఉంటుంది, బెర్త్ తక్కువ ఉంటుంది, అంతే కదా రూలు. చెప్పండి, మీరే చెప్పండి ఏ నెంబర్ తీసుకుందాం. 47, వెరీ గుడ్. 47 లెంత్ తీసుకుంటున్నా, బెర్త్ ఎంత తీసుకుందాం 23, వెరీ గుడ్. రెండు కూడా చూడండి మా, ఈ 3తో డివైడ్ అయ్యే నెంబర్లు కాదు ఆ రెండు కూడా. క్లియర్ ఓకేనా. ఒకటేమో 47 తీసుకున్నా, రెండోది ఎంత 23 తీసుకున్నా. ఒక్కసారి మర్చినప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి, హాఫ్ అవుతుంది. అంటే లెంత్ చూడండి, 47లో హాఫ్ చేయండి 23.5. ఇది ఓకేనా. ఇది 23.5 అయింది, ఇదేమో 23నే ఉంటుంది. ఇది ఓకేనా అందరికీ. ఒకసారి ఏమో 47 కాబట్టి హాఫ్ ఎంత చూడండి మా. ఏ విధంగా సరే ఒక నెంబర్ని హాఫ్ చేయాలంటే ఏం చేస్తామంటే 47 ఉంది అనుకోండి, దాన్ని హాఫ్ చేయడానికి ఏం లేదు, దాని నుంచి ఒకటి తీసేసేయండి. ఏమవుతుంది 1 మైనస్ చేయండి, 46 అవుతుంది. 46 హాఫ్ ఎంత, ఈవెన్ నెంబర్ ఇప్పుడు హాఫ్ చేయడం ఈజీ కదా. 23 1 కాబట్టి 1లో హాఫ్ ఎంత 0.5 పెట్టేస్తాం. ఓకే, 23.5.
ఇదెంత 23 యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా? ఇప్పుడు దీని పెరిమీటర్ ఎంత, 2 యాడ్ చేయండి. 46.5 కదమ్మా, ఇంటూ 2. ఓకేనా? ఎక్కడిది 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇది ఓకేనా? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, 46 ఇంటూ 2 ఎంత, 93. ఇది అందరికి అర్థమైందా? ఎంత వచ్చింది చెప్పండి, 93 వచ్చింది. రెండోసారి ఏమవుతుంది చెప్పండి, అది 47 ఉంటుంది. ఇదేమవుతుంది చెప్పండి, హాఫ్ ఎంత, 11.5. ఇంతవరకు ఓకేనా? హాఫ్ ఎంత, 11.5. ఇప్పుడు చూడండి 47 11.5 యాడ్ చేస్తుంది చెప్పండి, 5 8 ఇంటూ 2నే కదా, అంటే ఎంత వస్తుంది చెప్పండి, 10. ఓకేనా? 117. ఓకేనా? అంటే మనకి చూడండి ఎంత వచ్చింది చెప్పండి, ఒకసారి ఎంత వచ్చింది, ఒక భుజం మడితో మంచినప్పుడు 93 వచ్చింది. రెండోసారి ఎంత వచ్చింది, 117. వాటి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది, 93కి 117కి డిఫరెంట్ ఎంతమా, 24. డిఫరెంట్ ఎంత, 24. ఇంత దాకా ఓకేనా? డిఫరెంట్ ఎంతమా, 24. ఇప్పుడు చూడండి 117కి 24 యాడ్ చేయండి, 141/3 ఇంటూ మా 93లోంచి 24 తీసేసేయండి, 69/3. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏమొస్తుంది చెప్పండి, 3 1 3 23 ఇది ఓకేనా? 3 1 3 4 7 47. అర్థమైందా? అంటే మనం ఏ నెంబర్ తీసుకుని ఏమొస్తుంది చెప్పండి, 3తో డివైడ్ అయ్యే నెంబర్ వస్తుంది. ఎందుకు, మనం చేసింది మ్యాథ్స్. ఓకే, మనం చేసేది ఏం చెప్పండి, మ్యాథ్స్. కాబట్టి ఏ నెంబర్ తీసుకున్నా అది ఫైనల్ ఏమవుతుంది చెప్పండి, 3తో డివైడ్ నెంబర్ వస్తుంది. ఓకే, ఈ మెథడ్లో ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు. కాన్సెప్ట్ అర్థమైంది కదా? దీని ఆన్సర్ చెప్తారా? ఏమి ఇచ్చాడు మా, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి. ఒక్కసారి చూడండి మా, ఇలా మర్చినప్పుడు ఎంత వస్తుందంట, సర్వసమానంగా ఉందంట. ఒక్కసారి చూడండి, పొడవు వెంబడించినప్పుడు ఎంత వచ్చింది అంటే 27 వచ్చింది. రెండోసారి ఎంత వచ్చింది అంట, ఇలా మరుస్తున్నాను, ఇలా మర్చినప్పుడు ఎంత వచ్చిందంటే 21 ఇచ్చింది. ఇప్పుడు చెప్తారు ఆన్సర్. డిఫరెంట్ ఎంత ఉంది, 6 యాడ్ చేస్తే ఎంత చెప్పండి, 33/3. ఓకేనా? ఎక్కడిది 33, పెద్దదానికి యాడ్ చేయాలి, చిన్నది లెఫ్ట్ రైట్ కాదు మా, పెద్దదానికి యాడ్ చేయాలి, చిన్నదానికి. ఇంగ్లీష్లో 33 ఉందా, సరే రెండే చేద్దాంలేండి. తెలుగులో ఎంత ఉంది, 27 21 కదా, ఇంటూ 21లో తీసేస్తే ఎంత, 15/3. 1 11 1 5. ఆన్సర్ ఎంత, 55. అర్థమైంది కాన్సెప్ట్. ఇక్కడ ఆన్సర్ అయిపోతుంది చెప్పండి మా, 33 21. 33 21 డిఫరెంట్ ఎంత, 12 యాడ్ చేస్తుంది చెప్పండి, 45/3 ఇంటూ 12 తీసేస్తే 12 మా, 12 కదా వెళ్ళేది, 9. అంటే 3 1 3 15 3 1 3 3 ఎంత చెప్పండి, 45. అర్థమైంది ఈ కాన్సెప్ట్. ఈ క్వశ్చన్ వస్తే చేస్తారు లేదా, 30 సెకండ్స్లో, ఎంతసేపులో, 30 సెకండ్స్లో చేయొచ్చా లేదా, చేయొచ్చు. కాన్సెప్ట్ అర్థమైంది కదమ్మా. ఇది ఒకటి రాసుకోండి. ఇది ఓకే కదా, ఇందాక చేసినదే. చేస్తారా చేయలేరా, మా చేస్తారా చేయనది అందుకే అసలు క్వశ్చనే కాదు, 30 సెకండ్స్లో చేయగలమా లేదా, అది ఇంపార్టెంట్. చేస్తామని అంటే ప్రతి ఒక్కరు చేస్తారు మా, మ్యాథ్స్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్ చేయగలరు. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏది ఎంతసేపు చేయాలి చెప్పండి, 22 32 35 సెకండ్స్లో క్వశ్చన్ చేయగలమా లేదా, అదే మీరు చేస్తారా లేదా నేను అడిగంటే దాని మీనింగ్ ఏం చెప్పండి, 30 సెకండ్స్లో వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ నేను ఏం చేస్తాను చెప్పండి, 2 ఇచ్చినప్పుడు 38 ఇచ్చాడు, 34 ఇచ్చాడు, డిఫరెంట్ ఎంత ఉంది, 4 ఉంది. 4 యాడ్ చేస్తుంది చెప్పండి, 42/3 ఇంటూ 30/3. 3 1 3 10 3 1 3 14. ఫైనల్ ఆన్సర్ ఎంత చెప్పండి, 140. క్వశ్చన్ ఎప్పుడు అంటే 2018 SI ప్రిలిమ్స్ ఇచ్చిన క్వశ్చన్.